ఇదేనా రాజ్యాంగం? మీకు అధికారం ఇచ్చిన ప్రజలు ఇదేనా? అంటే మీకు పార్టీ ముఖ్యంగానే రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా మీరు పట్టించుకోరు. ఆ రోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు తగలబెట్టారు కదా నిన్న కాక మన అనంతపూర్లో. పొద్దున్న లెగిస్తే వీళ్ళు చేసేది ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ మీద జగన్ రయ్యని పోతారు. అంతకు తప్ప ఈ 18 నెలల్లో ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు, శూన్యం. లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేదు గెలిపించింది రాష్ట్రం బాగు చూడటానికి, కానీ లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోవడానికి కాదు. మరి ఇదే అనంతలక్ష్మి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడిందంటే, మేము పార్టీల గురించి మాట్లాడుతుంది, మా పార్టీ గురించి ఇంక అన్యాయం జరిగి మాట్లాడుతుంది తప్ప ఇప్పుడు ఏపీలో జరుగుతున్న లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఉందా? ప్రజలు కట్టే ట్యాక్స్తో మీకు లా అండ్ ఆర్డర్కి జీతాలు ఇస్తున్నారు పోలీసు వాళ్ళకి. రాజకీయ నాయకులు ఉండేది 5 ఏళ్ళు, మీరు ఉండేది 62 సంవత్సరాల సర్వీస్ మీది. ఇంత అధ్వానం అంటే రాష్ట్ర పరిపాలన 33 స్థానంలో ఉందండి మన ఏపీ లా అండ్ ఆర్డర్. ఈరోజు మన స్టేట్ వైడ్ ఇండియా వైడ్ 33 ర్యాంకులో ఉంది మన లా అండ్ ఆర్డర్. అంత చక్కగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అధికారం రాగానే. అయినది పట్టించుకో, మైనింగ్ దందా, ఇసుక దందా, భూదందా, కిడ్నాప్లు, మర్డర్లు ఏమైనా పట్టించుకుంటారా? ఏం లేదు. లెగిస్తే జగన్మోహన్ రెడ్డి. పొద్దుకోలు ఆయన గురించి ఎందుకండి, ఆయన పార్టీ గురించి మీకెందుకండి? ప్రజలు మీ కోట్లను గెలిపించారు కదా, రాష్ట్రం బాగు చూడండి, జరుగుతున్న అన్యాయాల గురించి మీరు స్పందించండి. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? గాజువాక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? పల్లా శ్రీనివాసరావు గారు, మీరు ఒక పార్టీకి అధ్యక్షులు, ఆ మాత్రం తెలియదా మీకు? పార్టీ ప్రోటోకాల్ తెలియదండి? ఇంత నష్టం జరుగుతూ ఉంటే మీ పార్టీకి ఆమె తీర్చి పారేసి పోయి ఆమె వెనకేసుకొస్తారా మీరు? ఎన్ని దండాలు జరుగుతున్నాయి అనక గాజువాకలో? పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఇస్తారు ఎంఆర్ఓ, గాజువాక ఎంఆర్ఓ. 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఎవరు బాబాయ్ గారు సొమ్ము ఉందండి కడతానికి? ప్రజలు అసలు ఈ రకం కొల్లగడతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు ఒకటే అనిపించుకుంటాం సమాజవాదీ పార్టీ తరఫున, దయచేసి 2029 కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయకండి. ఒక మనిషి ఒకరు తంతే తట్టుకుంటాడు, 3 కలిపి తంతే తట్టుకుంటారా? రాష్ట్రంలో అదే పరిస్థితిలో ఉంది. కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు, వాళ్ళు తప్పు చేసి వీళ్ళు అడుగురు, వీళ్ళు తప్పు చేసి వాళ్ళు అడుగురు. రాష్ట్రం ఎన్ని కోట్ల రూపాయలు అప్పులో ఉంది ఈరోజు. మరి జగన్మోహన్ రెడ్డి అన్ని కోట్ల అప్పులు ఇన్ని కోట్ల అప్పులు అంటున్నారు కదా, మరి వీళ్ళు చేసింది ఏంటి? అడిగేవాళ్ళు లేరని. అడిగితే తప్పుడు కేసులు పెడతాం. మేము దేనికి భయపడేది లేదండి, ప్రజల కోసం ఉన్నాం. అవసరం జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా. తప్పని మాత్రం ఖచ్చితంగా మేము విమర్శిస్తాం మా పార్టీ తరఫున.